హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు జానూస్ లైఫ్ స్టైల్ ఛానల్కి. ఎలా ఉన్నారు అందరూ? నాకు తెలుసు మీరందరూ చాలా బాగుంటారు, నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటో తెలుసా? ఆల్రెడీ టైటిల్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఎస్ అండి, ఈరోజు మా కమ్యూనిటీ, మేమున్న కమ్యూనిటీ టూర్ అయితే చేద్దాం అనుకుంటున్నాం. మీరు ఇప్పుడు దాకా ఎన్నో టూర్లు చూసింటారు, హోమ్ టూర్ చూసింటారు, కిచెన్ టూర్ చూసింటారు, బాల్కనీ టూర్ చూసింటారు, కానీ కమ్యూనిటీ టూర్ అయితే చూసింటారు. కమ్యూనిటీలో ఇల్లు కొనడం వల్ల అడ్వాంటేజెస్ ఎక్కువ ఉన్నాయా, డిసడ్వాంటేజెస్ ఎక్కువ ఉన్నాయా, ఈ వీడియో ద్వారా మీకు క్లారిటీ వచ్చేస్తుంది. చాలా మందికి కమ్యూనిటీలో కొంటే ఎట్లుంటుందో, కమ్యూనిటీ గురించి తెలియని వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. ఈ వీడియో అయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. మీకైతే డిసడ్వాంటేజెస్ అడ్వాంటేజెస్ అన్నీ తెలుస్తాయి. కమ్యూనిటీలో కొనాలా కొనకూడదా, ఇంకా ఎలాంటి కమ్యూనిటీస్లో కొంటే మంచిదో కూడా మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఓకేనా, లెట్స్ స్టార్ట్ ద వీడియో. వీడియో అయితే గేట్ దగ్గర నుంచి స్టార్ట్ చేసేస్తున్నాము. ఇదైతే 2-వే రోడ్డు. ఇక్కడ చాలా రకాల బస్సులు దొరికేస్తాయి మనకి. ఈజీ వే టు అంటే ఈజీగా బస్సెస్ అవైలబుల్ ఉన్నాయన్నమాట. అవైలబిలిటీ అయితే చాలా బాగుంటుంది బస్సెస్. బస్ స్టాప్ నుంచి మన కమ్యూనిటీ వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. సో దట్ మనము నడుచుకుంటూ కూడా వచ్చేయచ్చు అనమాట. ఇగోండి, ఇదైతే మా గేట్లు. లోపలికి పోవడానికి ఒక గేటు, బయటికి రావడానికి ఒక గేట్ ఉంటుంది. బిల్డింగ్ చుట్టూరా తిరుక్కొని ఇక్కడ నుంచి ఎగ్జిట్ అవ్వాలి. ఎగ్జిట్ గేట్ అది, ఎంట్రీ గేట్ ఇదనమాట. లోపలికి వచ్చేసేయండి. గేట్ నుంచి లోపలికి ఎంట్రీ కాగానే క్లబ్ హౌస్ ఉంటుంది. ఫస్ట్ స్టార్టింగ్లోనే క్లబ్ హౌస్. సెక్యూరిటీ ఉంటారు, కమ్యూనిటీకి సెక్యూరిటీ రూమ్ కూడా ఉంటుంది. అయితే క్లబ్ హౌస్ గ్రౌండ్ ఫ్లోర్లో ఆఫీస్ ఉంటుంది, ఇంకా 5th ఫ్లోర్లో జిమ్ అవన్నీ ఉంటాయి. అవన్నీ నేను చూపిస్తాను. ఆఫీస్ అయితే కమ్యూనిటీ మీటింగ్స్కి వాటికి వీటికి, ఇంకా కొనడానికి వచ్చేటోళ్ళకి, ఇంకా రెంట్కి అడిగడానికి రావడానికి వాళ్ళందరూ ఈ ఆఫీస్ రూమ్లోకే రావాలి ఏదైనా ఇన్ఫర్మేషన్ కోసం. ఇందాక ఫ్రంట్ సైడ్ నుంచి చూసినాం కదా క్లబ్ హౌస్ ఆఫీస్ రూమ్ గేట్. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ నుంచి ఎంట్రీ ఉంది. ఒక లుక్ వేసేసేయండి ఆఫీస్ రూమ్. ఇటువైపు స్టెప్స్ ఉంటాయి పైకి పోవడానికి. ఇక్కడ వచ్చేసి లిఫ్ట్ ఉంటుంది క్లబ్ హౌస్కి. మనమైతే లిఫ్ట్లో నుంచి ఇప్పుడు పైకి పోదాం. ఫస్ట్ ఫ్లోర్లో జిమ్ ఉంటుంది. లోపలికి వెళ్ళి మనం జిమ్ ఐటమ్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం రండి. ఇవైతే 2 థ్రెడ్మిల్స్, ఇద్దరిద్దరు చేసుకోవచ్చు. వచ్చి డిఫరెంట్ టైప్ ఆఫ్ సైక్లింగ్స్ అయితే ఉన్నాయి. కూర్చొని చేసేటివి, ఇలా నించొని చేసేది, ఇంకా ఇలా పైన కూర్చొని చేసేది కూడా ఉంది. ఇలాగా 3 టైప్ ఆఫ్ సైక్లింగ్స్ అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి ఇలా పడుకొని ఇలా లేస్తారు కదా, ఇలా లేసి ఏదో చేస్తారు. ఇంకొకటి డంబిల్స్ కూడా ఎత్తుకొని ఇలా చేస్తారు, అదనమాట. డంబిల్స్ ఇక్కడ ఉన్నాయి. డంబిల్స్ కూడా చాలా రకాల వెరైటీస్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. అంటే కిలోస్ లెక్కన మనకి ఎన్ని కిలోస్ మనం డంబిల్ చేయాలో అన్ని కిలోలు, అన్ని వేరియంట్స్ అయితే చాలా ఉన్నాయి. ఇంకొకటి ఇది వెయిట్ లిఫ్టర్, మనకి వెయిట్ మొత్తం ఇలా లేపి ఇలా పైకి ఇట్లా చేస్తారు కదా, అదనమాట. ఇంకొకటి ఇది, దీని పేరేంటో నాకు తెలియదు, చాలా రకాలుగా చేయొచ్చు. ఇది నేను ఎప్పుడు యూజ్ చేయలేదు. నేను వస్తే యూజ్ చేసే థ్రెడ్మిల్, సైక్లింగ్. ఇంకొకటి ఇది హిప్ ఇలా ఊగేది, ఇలాగనమాట. చూపిస్తా. ఇది నా ఫేవరెట్ జిమ్లో. ఇది ఈ 3 అయితే నేను యూజ్ చేస్తాను. మిగతావి నాకు తెలియదు ఎలా యూజ్ చేయాలో కూడా, నేను యూజ్ చేయను. ఇంకొకటి ఇది బాక్సింగ్ది. మనము వచ్చి యూజ్ చేసుకొని ఏవేవైతే యూజ్ చేసుకున్నామో అన్ని స్విచ్లు బంద్ చేసి వెళ్ళేటప్పుడు అన్నీ ఆర్గనైజ్ చేసుకొని ఎక్కడివి అక్కడ పెట్టేసి నీట్గా సర్దేసి పోవాలన్నమాట. ఇంకొకటి జిమ్లో ఏసీ కూడా ఉంది, ప్లస్ వాష్రూమ్ కూడా అవైలబుల్ ఉంది. అలాగే మనం చేసి ఎంత తగ్గినామో, ఎన్ని కండలు పెరిగినాయో చూసుకోవడానికి 2 మిర్రర్స్ కూడా ఉన్నాయి. సరే, ఇక్కడనే టైం ఎక్కువ అయిపోతుంది, రండి. చేయడం అయిపోతే మనం ఇలా కీస్ వేసేసి కింద వాచ్మెన్కి హ్యాండ్ ఓవర్ చేసేయాలి. ఇది 2nd ఫ్లోర్. 2nd ఫ్లోర్ వచ్చేసి గెస్ట్ రూము. ప్రతి ఫ్లోర్కి సీసీ కెమెరాలు అయితే ఉంటాయి. లోపలికి వెళ్దాం రండి. చెప్పాను కదా, ప్రతిదానికి కీస్ అయితే వేసి ఉంటారు. మనం కీస్ తెచ్చుకొని వచ్చి ఓపెన్ చేసుకోవాలి. గెస్ట్ రూమ్ ఎందుకు యూజ్ చేస్తారంటే, ఏ ఇంటికి చుట్టాలు వచ్చినా కూడా ఎక్కువ మంది అయిపోతే, ఇంట్లో సరిపోకపోతే మనం ఇలా గెస్ట్ రూమ్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. వాళ్ళని గెస్ట్ రూమ్లో ఉంచొచ్చు అనమాట. అది కూడా చాలా ప్రాసెసింగ్ ఉంటుంది. ఫస్టే బుక్ చేసుకోవాలి. మనకి ఇట్లా పలానా తారీఖుకి కావాలని ముందే, ఇట్లా గెస్ట్లు వస్తున్నారని ముందే రూమ్ బుక్ చేసుకోవాలి. మనకి మెయింటెనెన్స్లో వాళ్ళకి ముందే ఇన్ఫర్మేషన్ చేస్తే వాళ్ళు రూమ్ బుక్ చేస్తారు. ఆ డేట్లో ఇంకా వేరే వాళ్ళకి ఎవరికి ఇవ్వకుండా ఆ డేట్లో మనకే స్లాట్ బుక్ చేస్తారనమాట. అది లోపలికి వస్తే ఇలాగా సోఫాలు ఉన్నాయి, సోఫాల మీద కూర్చోవచ్చు. ఇంకా 2 బెడ్రూమ్స్ అయితే ఉన్నాయి చూడండి. బెడ్రూమ్స్లో కూడా బెడ్స్,
అన్నీ ఉన్నాయి. బట్ ఇప్పుడు ఏంటంటే మాది కొత్త కమ్యూనిటీ కాబట్టి ఇంకా మెయింటెనెన్స్ అనేది బిల్డర్ హ్యాండ్ ఓవర్లోనే ఉండడం వల్ల కొంచెం క్లమ్జీగా ఉంది, సరిగా మెయింటెనెన్స్ చేస్తలేరు. ఇలాగా బెడ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. మనం ఇక్కడ గెస్టులు వచ్చి ఇక్కడ పడుకోవచ్చు, ఫ్రెష్ అప్ అవ్వచ్చు, రెస్ట్ తీసుకోవచ్చు. ఇంకా ఇక్కడ వాష్రూమ్ ఉంది. కమ్యూనిటీ ఫామ్ అయిన తర్వాత దీని మెయింటెనెన్స్ అనేది చాలా నీట్గా ఉంటుంది. ఇది 3rd ఫ్లోరు, ఇండోర్ గేమ్స్ అన్నమాట పిల్లలకి. లోపలికి వెళ్దాం రండి. ఇదైతే పిల్లల కోసము ఇండోర్ గేమ్స్కి అలాగా యూజ్ చేస్తారు ఈ రూమ్ అయితే. ఇంకా ఈ ఇండోర్ గేమ్స్కి సంబంధించిన వస్తువులు అయితే ఏం రాలేవు. వచ్చిన తర్వాత ఇది ఓన్లీ ఫర్ పిల్లల ఇండోర్ గేమ్స్కి మాత్రమే. ఇక్కడ వాష్రూమ్ అవైలబుల్ ఉంటుంది, ఇంకా ఫ్యాన్లు 2 ఉన్నాయి. ఇంకా ఇలా స్పేషియస్గా ఉంది రూమ్ అయితే. ఇదనమాట, కొంచెం క్లమ్జీగా ఉంది, నీట్గా లేదు. సో ఇది 4th ఫ్లోరు, మల్టీపర్పస్ హాల్ అనమాట. దేనికోసమైనా యూజ్ చేసుకోవచ్చు. ఇండోర్ గేమ్స్కి సంబంధించిన ఐటమ్స్ ఇక్కడ పెట్టిర్రు, మరి కిందకి షిఫ్ట్ చేస్తారేమో తెలియదు. ఇదైతే మల్టీపర్పస్ హాల్ అనమాట. మనం ఏదైనా చిన్న చిన్న ఈవెంట్స్, బర్త్డే పార్టీస్ అలాంటివి చేసుకోవడానికి ఇది యూజ్ చేసుకుంటారు. దీనికి కూడా ముందుగానే బుక్ చేసుకోవాలన్నమాట. ఏవైనా పార్టీస్, ఏవైనా ఈవెంట్లు చేసుకోవాలంటే ముందే బుక్ చేసుకోవాలి. ఇంకొకటి పిల్లలకి గేమ్స్ సంబంధించిన క్యారమ్ బోర్డు, ఇంకా ఇది టేబుల్ టెన్నిస్ సెటప్ అనమాట. మొత్తం ఇక్కడ పెట్టిర్రు. నాకు తెలిసి రూమ్స్ ఇది ఇండోర్ గేమ్స్కి యూజ్ చేసి కిందిది మల్టీపర్పస్ హాల్గా యూజ్ చేస్తున్నట్టున్నారు. మేబీ వాష్రూమ్ ఒకటి వచ్చింది, అదనమాట. ఇది మొత్తం మా క్లబ్ హౌస్ టూరు. క్లబ్ హౌస్ అయితే చూసిరు కదా. ఇప్పుడైతే స్ట్రైట్లో వెళ్తే కొంచెం ఇక్కడైతే ప్లే ఏరియా ఉంటుంది, చిన్న గార్డెన్ లాగా. పిల్లలందరూ సాయంత్రం పూట బాగా ఆడుకుంటారు. కొన్ని ఎక్విప్మెంట్స్ అయితే ఉన్నాయి పిల్లలు ఆడుకోవడానికి. ఇగో ఇలాగ ఎక్కుతారు, ఏమేమో చేస్తారు దీంతో పిల్లలు. ఇక్కడ 2 ఉయ్యాలలు ఉంటాయి పిల్లలు ఊగడానికి. పెద్దలు కూడా ఊగి తెంపేసిరు అనమాట దాన్ని. ఇంకా ఇది పిల్లలు జారే బండ. ఇగోండి మా వాడైతే ఎప్పుడు బయటనే ఉంటాడు. హాలిడేస్ కదా, మొత్తం ఫుల్ ఎంజాయ్ అనమాట. వీడే మా వాడు, గుర్తుపట్టిరా, ఈ గుండుగాడు. ఇంకా ఇక్కడ పిల్లలు అయితే షటిల్ ఆడుకుంటారు, ఇంకా ఏమేమో చాలా రకాల గేమ్స్, ఇంకా చిన్న చిన్న ఈవెంట్స్ అయితే మేము ఈ గార్డెన్ ఏరియాలోనే చేసుకుంటాము. రండి మా కమ్యూనిటీ మొత్తం ఇలా తిరుగుదాం. మా కమ్యూనిటీలో అయితే 2 బ్లాక్స్ ఉన్నాయి, ఏ బ్లాక్, బి బ్లాక్. ఇదైతే ఏ బ్లాక్. మాదైతే మనం ఉండేదైతే ఏ బ్లాక్కి 2 లిఫ్ట్స్ ఉంటాయి. ఏ బ్లాక్ పైన ఇలా చూపిస్తాము చూడండి. బిల్డింగ్ చుట్టూ మొత్తం ఇలాగా షో ప్లాంట్స్ అయితే వేసిరు. ఇంకొకటి సోలార్ కూడా ఉంది, సోలార్ ఫినిషింగ్ ఉంది కాబట్టి మనకి సేఫ్టీ కూడా ఉంటుంది. బిల్డింగ్ చుట్టూతో ఇలాగ లైట్స్ కూడా ఉంటాయి కాబట్టి మనం పిల్లలు ఆడుకోవడానికైనా, వాకింగ్ చేసుకోవడానికైనా, ఏ టైంలో వచ్చినా కూడా మనకి లైట్స్ ఉంటాయి కాబట్టి మంచిగా ఉంటుంది. ఈ కమ్యూనిటీ మొత్తం కూడా 1.5 ఎకరాస్ ఉంది. వాకింగ్ చేసుకోవచ్చు మంచిగా, మార్నింగ్ ఈవినింగ్ అంతా వాకింగ్ చేసుకోవడానికి బోల్డ్ అంత స్పేస్గా ఉంటుంది అనమాట. ఇంకా పిల్లలు కూడా సైక్లింగ్ చేసుకోవడానికి అన్నిటికీ కూడా చాలా బాగుంది. ఇది వచ్చేసి సెలారు. ఫ్లోర్కి ఎవరి కార్ స్పేస్ వాళ్ళకి సపరేట్గా అలాట్ చేసి ఉంటుంది. ఎవరి స్పేస్లో వాళ్ళే కార్ పార్కింగ్ చేసుకోవాలి. కార్ పార్కింగ్ ఎవరిది వాళ్ళకే ఉంటుంది అనమాట. ఇంకొకటి ఏ కమ్యూనిటీలో అయినా కూడా జనరేటర్ ఉంటుంది. జనరేటర్ అనేది కామన్. సో మా కమ్యూనిటీలో కూడా జనరేటర్ ఉంది. జనరేటర్ కనెక్షన్ వచ్చేసి ప్రతి లిఫ్ట్లకు ఉంటుంది. ఇంకా సలార్లో లైటింగ్ ఉంటుంది. మళ్ళీ ప్రతి ఇంట్లో కూడా ఒక బెడ్రూమ్, ఒక హాల్లోకి లైటు, ఒక ఫ్యాన్ అయితే కనెక్షన్ ఉంటుంది. మనకి ఓన్ ఇన్వర్టర్ లేకపోయినా కూడా జనరేటర్తో మనకి సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి వాటర్ సాఫ్ట్నర్స్ ఉన్నాయి. మనకి చాలా హార్డ్గా వస్తాయి అన్నమాట. మనకి బోర్ నీళ్ళు సాఫ్ట్ చేస్తాయి, చాలా హార్డ్గా ఉంటాయి. వాటికి సాఫ్ట్నర్స్ కూడా పెట్టించారు, వాటర్ సాఫ్ట్ చేస్తాయి. ఇంకా కొంచెం మనకి హార్డ్నెస్ అనేది తక్కువ అవుతుంది. బిల్డింగ్కి ఇది డీపీ అనమాట, కరెంట్ లైట్ సిస్టమ్ డీపీ. అది కొంచెం పక్కకు ఉంది కాబట్టి మనకి ప్రాబ్లం ఏం లేకుండా దాని నుంచి ఏ రిస్క్ ఉండదు అనమాట, కొంచెం పక్కకు ఉంది కాబట్టి. ఇంకా ఇది ఏ బ్లాక్, ఇది బి బ్లాక్, మధ్యలో రోడ్ అనమాట. మనం బి బ్లాక్ వాళ్ళు ఇలాగ కూడా వెహికల్స్ తీసుకొని వెళ్ళిపోవచ్చు, రావడానికి కూడా ఇలా కూడా తీసుకొని రావచ్చు అనమాట. బి బ్లాక్ వాళ్ళు, ఏ బ్లాక్ వాళ్ళు. ఇది రోడ్ మధ్య. ఏ బ్లాక్కి ఆ బ్లాక్కి సపరేట్ వాచ్మ్యాన్స్ ఉంటారు. వాచ్మ్యాన్ రూమ్ సపరేట్ ఉంటుంది. ఏ బ్లాక్ వాచ్మ్యాన్ ఏ బ్లాక్కి, బి బ్లాక్ వాచ్మ్యాన్ బి బ్లాక్కి అనమాట. వాళ్ళకి ఉండడానికి ఇల్లు కూడా ఎవరిది వాళ్ళకి సపరేట్ ప్రొవైడ్ చేశారు.
వాచ్మెన్ డ్యూటీస్ అయితే మీ అందరికి తెలుసు కదా, వాటరింగ్ చేస్తారు ప్లాంట్స్కి, ఇంకా క్లీనింగ్ చేస్తారు సెలారు, ఇంకా వచ్చేసి మొత్తం కమ్యూనిటీ మొత్తం, ఇంకా ఫ్లోర్ టు ఫ్లోర్ మాపింగ్ మొత్తం క్లీనింగ్ ఉంటుంది. క్లబ్ హౌస్ క్లీనింగ్ చేస్తారు, ఇంకా ఈ కమ్యూనిటీ మొత్తం క్లీన్ చేస్తారు, ఇంకా ఈ మోటార్ ఆన్ చేయడము ఆఫ్ చేయడము వాటరింగ్ అవన్నీ కూడా వాళ్ళే చూసుకుంటారు. ఇంకా మిగతా ఏమన్నా ఎక్స్ట్రా వర్క్స్ ఏవైనా ఈవెంట్స్ అప్పుడు ఏవైనా క్లీనింగ్ కూడా వాళ్ళకి ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చి చేయించుకోవచ్చు అనమాట. సెక్యూరిటీ సపరేట్ ఉంటారు, వాచ్మెన్ సపరేట్ ఉంటారు. సెక్యూరిటీ వాచ్మెన్ ఇలాగా చుట్టూరా ప్లాంట్స్ ఉండడం వల్ల గ్రీనరీగా చాలా బాగుంటుంది. ఈవినింగ్ టైమ్స్లో వాకింగ్ చేయడానికి కూడా చాలా ప్లెజెంట్గా ఉంటుంది అనమాట. ఇలా చుట్టూరా బిల్డింగ్ చుట్టూరా ఇలాగ వాటర్ ఎక్కడ స్టక్ అయిపోకుండా ఇలాగ స్మాల్ డ్రైనేజెస్ కూడా ఉన్నాయి. ఇంకా కమ్యూనిటీ మొత్తం చూసినట్టే ఇప్పుడైతే టెర్రస్ ముందే షూట్ చేసేస్తాం, ఎందుకంటే మళ్ళీ లైటింగ్ పోతే టెర్రస్లో లైటింగ్ ఉండదని చెప్పేసి ముందే షూట్ చేసేసాం. ఆ క్లిప్ అయితే యాడ్ చేసేస్తాను, చూసేయండి. ఇది మా టెర్రస్. మన ఇల్లు వచ్చేసి ఇక్కడ ఉంది. మన 2 బెడ్రూమ్స్ కింద మనకి వాటర్ ట్యాంక్ వచ్చింది కాబట్టి మనకైతే చల్లగానే ఉంటుంది 2 బెడ్రూమ్లు. ఇంకా హాల్ అయితే కొంచెం వేడిగా ఉంటుంది. ఇది వచ్చేసి మన ఆపోజిట్ హౌస్ వాళ్ళ టెర్రస్ అయితే కొంచెం నీట్గానే ఉంది, బట్ ఇంకొంచెం నీట్గా మెయింటైన్ చేపియాలి. చెప్పినాము ఆల్రెడీ చేయమని. సో ఇది మా టెర్రస్ అయితే నీట్గానే ఉంచారు. మెయింటెనెన్స్ వాళ్ళు అప్పుడప్పుడు ఊడుస్తారు. ఏవైనా ఫంక్షన్స్, ఏవైనా డిన్నర్స్, కొంతమంది చిన్న చిన్న ఈవెంట్స్ పైన కూడా చేసుకుంటూ ఉంటారు. ఇట్లా బ్యాచిలర్స్ పార్టీ అట్లా జెంట్స్ పైన సిట్టింగ్ అట్లాంటివి కూడా చేసుకుంటారు. ఎప్పటికప్పుడు క్లీన్ చేయించుకొని నీట్గా ఉంచుకుంటారు. చూసారు కదా టెర్రస్. ఇది అండి మా కమ్యూనిటీ మొత్తం కూడా. ఏంటంటే కమ్యూనిటీస్లో తీసుకోవడం వల్ల డిసడ్వాంటేజెస్ గురించి మీకు చెప్తాను మొత్తం. ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్. గేట్ దగ్గర 2 సెక్యూరిటీస్ ఉంటారు. 24/7 సెక్యూరిటీ అయితే అవైలబుల్ ఉంటారు. ప్లస్ బిల్డింగ్ చుట్టూతా కూడా ఈ సోలార్ ఫినిషింగ్ ఉండడం వల్ల బయట నుంచి లోపలికి వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి, ఎవరు రారు. కాబట్టి మనకి సెక్యూరిటీ అనేది చాలా టైట్గా ఉంటుంది. ఇక్కడ సలార్లో సీసీ కెమెరాస్ ఉంటాయి, గేట్ ఎంట్రెన్స్లో సీసీ కెమెరాలు ఉంటాయి. ఫ్లోర్కి అయితే సీసీ కెమెరాలు ఇంకా రాలేవు, కమ్యూనిటీ ఫామ్ అయినాక అవి కూడా వచ్చేస్తాయి. సెకండ్ బెనిఫిట్స్ ఏంటంటే వాచ్మెన్లు ఉంటారు కాబట్టి క్లీనింగ్ కానీ వాటరింగ్ కానీ అన్నీ వాళ్ళే చూసుకుంటారు. మనకి మోటార్ ఆన్ చేసే ఆఫ్ చేసే పనులు, ఇంకా బయట కారిడార్స్ క్లీన్ చేసే పనులు మనకు ఉండవు. ప్లస్ మొత్తం పని కూడా తక్కువ అవుతుంది మనకి. థర్డ్ బెనిఫిట్ ఏంటంటే పిల్లల ఎదుగుదల. అంటే పిల్లలు మంచి కమ్యూనిటీలో పెరగడం వల్ల మంచి అలవాట్లు నేర్చుకుంటారు, వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి, మంచి ఫ్రెండ్స్, మంచి నేచర్లో పెరుగుతారనమాట. పిల్లల్ని బయటికి వదలాలంటే భయపడుతూ ఉండాలి. ఇక్కడ ఏంటంటే కొంచెం సెక్యూరిటీగా ఉంటుంది, ప్లస్ ఆడుకోవడానికి చాలా ఫెసిలిటీస్ ఉంటాయి, ఇండోర్ గేమ్స్ ఉంటాయి, గార్డెన్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. పిల్లలకి చాలా మంచిగా ఆడుకోవచ్చు. ఫోర్త్ బెనిఫిట్ వచ్చేసి ఈవెంట్స్ ఏవైనా కూడా అందరూ కలిసి చాలా గ్రాండ్గా చేసుకుంటాము. ఏంటంటే ఒకరు చేసుకునేదానికి అందరూ కలిసి చేసుకోవడానికి చాలా డిఫరెన్స్ ఉంటాయి కదా. మేము ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా ఈవెంట్లు అయితే చేసుకున్నాము. అలాగా ఈవెంట్లు కూడా చాలా గ్రాండ్గా చాలా ఎంజాయ్గా చేసుకోవచ్చు అనమాట. ఫిఫ్త్ బెనిఫిట్ వచ్చేసి మనకి ఫ్రెండ్స్ చాలా తొందరగా దొరుకుతారు కమ్యూనిటీస్లో. ఏంటంటే మనకి ఇప్పుడు ఊర్లలో మన ప్రాపర్ వచ్చేసి ఒక దగ్గర ఉంటుంది, మనం ఉండేది ఒక దగ్గర సిటీలో ఉంటాము. ఇక్కడ మనకి ఎవరు మనకి బంధువులు అంటే కష్టంలోకి సుఖంలోకి వాళ్ళు రాలేరు కదా. మనకి కమ్యూనిటీలో ఉండే ఫ్రెండ్స్ అయితే మనకి ఏ కష్టం వచ్చినా కూడా మేము ఉన్నాము అని ఫ్రెండ్స్ అయితే ఉంటారు. చాలా మంచి ఫ్రెండ్స్ అయితే నాకు ఇక్కడ ఉన్నారు. ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఏ సుఖం వచ్చినా కూడా మేము అందరితో కలిసి పంచుకుంటాము. ఇలాగా మనకి కష్టం నష్టం చెప్పుకోవడానికి ఫ్రెండ్స్ అయితే కమ్యూనిటీస్లో చాలా తొందరగా దొరుకుతారు, మంచి ఫ్రెండ్స్ అయితే దొరుకుతారు. ఇప్పుడైతే మనం డిసడ్వాంటేజెస్ గురించి చెప్పుకుందాము. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ప్రైవసీ తగ్గుతుంది. ఇల్లులు దగ్గరగా ఉండడం వల్ల మనం ఏదైనా ఈవెంట్ చేసుకుందామన్నా, ఏదైనా కొంచెం సౌండ్ పెద్దగా పెట్టుకొని ఏవైనా డ్యాన్స్లు వేసుకుందామన్నా కూడా మనకి ఎప్పుడు పడితే అప్పుడు ఏ టైం పడితే ఆ టైంకి మనం చేసుకోలేము. ఎందుకంటే పక్కన వాళ్ళకి డిస్టర్బెన్స్ ఉంటుందేమో, డిస్టర్బెన్స్ అవుతారని చెప్పేసి మనకి అంత ఫ్రీడమ్ అనిపించదు అనమాట. ఇంకొకటి ఇంట్లో చిన్న చితక గొడవలు అవుతూ ఉంటాయి, పిల్లల మీద అరుస్తూ ఉంటాము, అరే పక్కింటోళ్ళు వింటారు, పక్కింటోళ్ళు వినిపిస్తుంది అని చెప్పేసి కొంచెం అది ఇన్కన్వీనియన్స్గా అనిపిస్తుంది. ఇదొక పాయింట్. సెకండ్ పాయింట్ మెయింటెనెన్స్ ఖర్చు. మెయింటెనెన్స్ మనం కడతా ఉంటాము, మెయింటెనెన్స్కి అది ఒకటి కట్టాలి. అదే మనం ఇండివిజువల్ హౌస్ అయితే మనకి మెయింటెనెన్స్ ఉండదు, మనమే చేసుకుంటాం కాబట్టి ఇక్కడైతే మనకి పని తక్కువ ఉంటుంది. సో దట్ మనము పే చేయాలి. మెయింటెనెన్స్ మనం పే చేసిన దానికి మనమే చేసుకుంటే అయిపోతుంది కదా అనే ఆప్షన్ ఉండదు అనమాట. మెయింటెనెన్స్ కట్టాము మేమే చేసుకుంటాం అనే ఆప్షన్ ఉండదు. మనం కమ్యూనిటీ రూల్స్ కొన్ని ఉంటాయి, ఆ రూల్స్ ప్రకారంగా మనం పోవాలి.
థర్డ్ పాయింట్ ఏంటంటే కమ్యూనిటీకి కొన్ని రూల్స్ ఉంటాయి. మనము ఏదైనా కూడా మనం ఇంటి లోపల ఉన్నంత వరకే మనకి ఇష్టం వచ్చినట్టు మనం నచ్చినట్టు చేసుకోవచ్చు. బయటకు వచ్చినామంటే ఒక్కసారి ఇంట్లో నుంచి బయటకు వస్తే కొన్ని రూల్స్ అన్నీ పాటించాలి. మొక్కలు పెంచుకోవాలన్నా, పెట్స్ని పెంచుకోవాలన్నా, ఏమన్నా చేయాలన్నా కూడా కొన్ని కమ్యూనిటీస్లో కుదురుతుంది, కొన్ని కమ్యూనిటీస్లో కుదరవు. మా కమ్యూనిటీలో అయితే మొక్కల వరకు పర్లేదు, బట్ పెట్స్ అయితే అలో లేదు. అలాగా కొన్ని రూల్స్ ఉంటాయి, ఆ రూల్స్ని కట్టుబడి ఉండాలి. ఫోర్త్ డిసడ్వాంటేజ్ ఏంటంటే పార్కింగ్ ఇష్యూ ఉంటుంది. ఏంటంటే మనకి సపరేట్ పార్కింగ్ ఉన్నప్పటికీ మనకి ఎక్స్ట్రా పెయిర్ వెహికల్ ఉన్నా, ఇంకా ఎవరైనా చుట్టాలు వచ్చి కొంచెం ఎక్కువ వెహికల్స్ అయిపోతే అప్పుడప్పుడు పార్కింగ్ ఇష్యూస్ కూడా అవుతుంటాయి. ఇప్పుడు దాకా నేను ఫేస్ చేసిన డిసడ్వాంటేజెస్ అయితే ఇవే. ఇంకా డిసడ్వాంటేజెస్ ఉంటాయేమో మేబీ ఫ్యూచర్లో తెలియదు నాకు, బట్ ఇప్పటికైతే ఇవే. సో మనకి అడ్వాంటేజెస్తో కంపేరింగ్ చేస్తే అడ్వాంటేజే ఎక్కువ ఉంది. మనకి కమ్యూనిటీలో కొనుక్కోవడం వల్లే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి మీరు కూడా కమ్యూనిటీలో కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోండి. ఇక మొత్తం మీద చూసుకుంటే మా కమ్యూనిటీలో 2 బ్లాక్స్ ఉన్నాయి, ఏ బ్లాక్, బి బ్లాక్. ఏ బ్లాక్లో వచ్చేసి 2 లిఫ్ట్లు, 2 స్టెప్ వేర్స్ ఉన్నాయి. ఇంకా బి బ్లాక్లో వచ్చేసి 3 లిఫ్ట్లు, 3 స్టెప్ వేర్స్ ఉన్నాయి అనమాట. మొత్తం కమ్యూనిటీ మొత్తం అయితే 120 ఫ్లాట్స్ ఉన్నాయి. ఏ బ్లాక్ 60 ఫ్లాట్స్, బి బ్లాక్ 60 ఫ్లాట్స్. డబల్ బెడ్రూమ్స్ ఇంకా 3 బెడ్రూమ్స్ అవైలబుల్ ఉన్నాయి మా కమ్యూనిటీలో. ఒకటి చాలా మంది హోమ్ టూర్ అని అడుగుతున్నారు. అప్పుడప్పుడు ఒక మెసేజ్, ఒక కామెంట్, 2 కామెంట్స్ అట్లా చేస్తున్నారు. అలా కాకుండా ఈ వీడియో కింద మీకు ఒక టార్గెట్ ఫిక్స్ చేస్తున్నా. ఈ వీడియో కింద 100 కామెంట్లు హోమ్ టూర్ అని పెడితే నేను నా హోమ్ టూర్ కూడా పెడతాను మీకు. ఓకేనా? సిద్ధంగా ఉండండి కామెంట్ చేయడానికి హోమ్ టూర్ అని. నా హోమ్ టూర్ అయితే చేసేస్తాను. నెక్స్ట్ అయితే హోమ్ టూరే. ఇంతే అండి, మా కమ్యూనిటీ టూర్ అయితే ఇక్కడితో అయిపోయింది. మీకు ఇంకా ఏమైనా డౌట్లు ఉన్నాయా కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోలో కలుద్దాం. అప్పుడు దాకా బాయ్ బాయ్.